బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతూ ఉన్నారు. మహిళల మెడల్లో చైన్స్ లాక్కెళ్ళిపోతూ దోచుకుంటున్నారు. ఇప్పటికే బంగారం ధరలు పీక్ స్టేజ్ కి ఉన్న క్రమంలో చైన్ స్నాచింగ్ చేస్తూ వీళ్ళంతా కూడా ఈజ్ మనీకి అలవాటు పడిపోయి సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. గొలుసు దొంగలు వచ్చారంటూ కూడా కొన్ని చోట్ల అందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై ఒక మహిళ వెళ్తూ ఉంది నడుచుకుంటూ. అయితే ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చేసి ఆమె మెడలో చైన్ బలవంతంగా లాక్కొని వెళ్లారు. అయితే వాళ్ళని వెంబడిస్తూ ఆ మహిళ పడిపోయిన దృశ్యాలు మన బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అయితే ఒక షాప్ లో ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దొంగలను పట్టుకునేందుకు వెంబడిస్తున్న క్రమంలో ఆ మహిళ కింద పడిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అయితే ఒక్క మహిళలో మాత్రమే కాదు, మరో చోట జవహర్ నగర్, అంబేద్కర్ నగర్ లో 11 గంటలకు చోరీ జరిగింది. ఇళ్లలో పనిచేసే ఒక మహిళ మెడలో గొలుసు లాక్కొని ఈ దొంగలు పరారయ్యారు. మరోవైపు నాచారం రాఘవేంద్ర కాలనీలో కూడా మరో చోరీ జరిగింది. అక్కడ ఆలయానికి వెళ్లి వస్తున్న స్వప్న అనే మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేశారు. అక్కడ 3 తులాల వరకు కూడా బంగారం చోరీ అయినట్టు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంకో చోట తూంకుంటలో నడి రోడ్డుపై చోరీ చేశారు. డాక్టర్ దగ్గరకు వెళ్తున్న జమున అనే మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లారు ఇద్దరు దుండగులు. మొత్తంగా 37.5 గ్రాముల పుస్తల తాడు లాగేసి పరారైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. బలవంతంగా లాగడంతో జమున కింద పడింది. నాచారం రాఘవేంద్ర కాలనీలో మరో చోరీ. మొత్తంగా 3-4 చోట్ల కూడా ఈ దొంగలు చోరీ చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే డాక్టర్ దగ్గరకు వెళ్తున్న జమున, అలాగే తూంకుంటలో మరో మహిళ, అలాగే నాచారంలో రాఘవేంద్ర కాలనీలో మరో మహిళ, ఇట్లా 3 చోట్ల కూడా జవహర్ నగర్, అంబేద్కర్ నగర్లో ఇలా పలు చోట్ల చోరీలకు ఇద్దరు దుండగులు పాల్పడినట్టు కూడా చెప్తున్నారు. అయితే దొంగను పట్టుకునే క్రమంలో అక్కడ డాక్టర్ దగ్గరకు వెళ్తున్న జమున వాళ్ళని వెంబడించి పరిగెడుతూ కింద పడిపోయిన దృశ్యాలు కలిసి వేస్తున్నాయి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ దృశ్యాలన్నీ కూడా ఆపోజిట్ లో ఉన్న షాప్ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు కూడా మనకు అర్థమవుతుంది. బలవంతంగా లాగడంతో జమున కింద పడిపోయింది. హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతూ ఉన్నారు. వీరంతా కూడా ఈజ్ మనీకి అలవాటు అయిపోయి, పైగా బంగారం ధరలు కూడా భారీగా పెరగడంతో బంగారం ఒక తులం దొరికినా చాలు మనం పబ్బం గడుపుకోవచ్చు అన్న క్రమంలో వీళ్ళు ఆలోచన చేసుకొని ఈ విధంగా కంటిన్యూస్ చోరీలకు పాల్పడుతూ ఉన్నారు. సుమారు ఈ దొంగలు ఇంచుమించు 10 లక్షల వరకు కూడా చోరీ చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. సో హైదరాబాద్ లో వరుసగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతూ ఉన్నారు. సుమారు 3 నుంచి 4 చోరీలు తాజాగా వెలుగు చూశాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. మరింత సమాచారం అందించేందుకు సురేష్, చెప్పండి. వరుసగా 3 నుంచి 4 దొంగతనాలకు కూడా ఈ ఇద్దరు దుండగులు పాల్పడినట్టు చెప్తున్నారు. మరి వాళ్ళని పోలీసులు పట్టుకోవడం జరిగిందా? ఎంత మేర చోరీ జరిగింది? అంటే వరుసగా మళ్ళీ చైన్ స్నాచింగ్లు మొదలు కావడంతో పోలీసులు ఇటు స్థానికుల్లో ఆందోళన కలిగింది. ఎందుకంటే నిన్న ఒక్క రోజుల్లోనే 3 చోట్ల చోరీలు జరిగాయి. నాచారం, జవహర్ నగర్, షామీర్పేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా వచ్చి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలని లాక్కెళ్లి పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మహిళలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాతో పాటు ఎక్కడి నుండి వచ్చారు, బయట ఇతర రాష్ట్రాలకు సంబంధించిన స్నాచర్లా లేదంటే తెలంగాణకు చెందిన వ్యక్తులే స్నాచింగ్ చేశారా అనే దానికి సంబంధించి అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా చైన్ స్నాచింగ్ లపై ఉక్కుపాదం మోపిన పోలీసులు మళ్ళీ వరుసగా స్నాచింగ్లు జరుగుతుండడంతో భయాందోళనలో స్థానికులు ఉన్నారు. మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటూ ఉంటే ఇలా చోరీలకు పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మహిళలకు సంబంధించి కూడా, ఎందుకంటే వేరు వేరు చోట్ల స్నాచింగ్ జరిగినప్పటికీ కూడా చేసింది ఒకరైనా లేకుంటే ఇతర ముఠాలు ఏమైనా హైదరాబాద్ లోకి ప్రవేశించాయనే దానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో 4 స్నాచింగ్లు జరగడంతో పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఎక్కడైనా ఎవరైనా అనుమానాస్పదంగా కనపడ్డా లేదంటే బైక్లపై నెంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే స్నాచింగ్ చేసిన వారి కోసం 4 టీంలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. 4 టీంలుగా ఏర్పడి పోలీసు బృందాలు అయితే ఈ చైన్ స్నాచర్స్ కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే వరుస దొంగతనాలకు వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్ దొంగతనాలకు ఎక్కువగా పాల్పడుతూ ఉన్నారు. అటు మహిళలు ఒంటరిగా ఎక్కడ కనిపిస్తున్నారో వాళ్ళపై వీళ్ళు దాడి చేసి లేకపోతే వారి మెడలో నుంచి బలవంతంగా ఈ చైన్స్ లాక్కెళ్ళిపోతూ ఉన్నారు. గొలుసును లాక్కెళ్ళిన 2 దుండగులకు సంబంధించి మనం విజువల్స్ కూడా గమనించవచ్చు. సీసీ క్యామ్లో వారి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఎదురుగా ఉన్న షాప్లో ఉన్న సీసీ క్యామ్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్పై గమనించవచ్చు. బలవంతంగా లాగడంతో ఆ మహిళ వారిని వెంబడించే క్రమంలో కింద పడిపోయిన దృశ్యాలు మనం గమనించవచ్చు. అయితే ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్లు ఎక్కువగా కలకలం రేపుతున్నాయి. అయితే గతంలో చైన్ స్నాచర్స్పై పోలీసులు ఉక్కుపాదం మోపిన పరిస్థితి. అయితే ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ చైన్ స్నాచర్లు ఈజ్ మనీ కోసం అలవాటు పడిపోయిన దుండగులు మళ్ళీ రెచ్చిపోతూ ఉన్నారు. వీరిపై కఠిన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం 4 బృందాలుగా ఏర్పడి పోలీసులు వీరి కోసం గాలిస్తూ ఉన్నారు.